మన హిందూ సముదాయంలో అంత గొప్పది. మన స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత స్త్రీ జన్మ 3 సార్లు పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడయ్యా అంటే 1 పెద్ద మనసు అయినప్పుడు, 2 వివాహం అయినప్పుడు, 3 సంతానం కలిగినప్పుడు. ఈ 3 స్త్రీ జన్మలు కలిగినాయి అంటే ఆమె పరిపూర్ణమైనట్లు లెక్క, అంతే కదా. ఈ 3 ఏది జరగకపోయినా సరే ఆమె ఎదురొస్తే ఊరుకోరు, నిజమేనా కాదా? ఇప్పుడు సంతానం లేదు, ఆమె వచ్చారనుకోండి తక్కువ వెళ్ళిపోతారు కదా. మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు చేపట్టుకునే సముద్రం కాబట్టి. ఆడవాళ్ళ శత్రువు ఆడవాళ్ళే, మగవాళ్ళు కాదు. కాబట్టి ఈ స్త్రీ జన్మ పరిపూర్ణం కావాలంటే 3 జరగాలి. ఆమె పెద్ద మనిషి కావాలి, వివాహం కావాలి, సంతానం కలగాలి. ఈ 3 జరిగినప్పుడు ఆ స్త్రీ జన్మ పరిపూర్ణం అవుతుంది. కాబట్టి దగ్గర ఎంత ఉన్నా ఏం చేసినా ఈ 3 లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ఈ మాంగళ్య బలం చేత మన జీవితం నిండు నూరెళ్ళి నిండాలి. కాబట్టి మాంగళ్య బలం ఉండాలంటే చాలా మంది ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు? తెలియగల వాళ్ళైతే ఆయన కన్నా ముందు నేను పోవాలని కోరుకుంటారు, దీర్ఘ సుమంగలిగా పోవాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకున్న ఆడవాళ్ళు అదే కోరుకుంటారు కదా. దీర్ఘ సుమంగలిగా పోవాలని కోరుకుంటారు. ఎవరో తక్కువ మంది వాడు పోతే మనం ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు. కానీ చాలా మంది 100-90 మంది ఆయన కన్నా ముందు నేనే పోవాలని కోరుకుంటారు. ఒక 10 మంది వాడు పోతే పోయాలనుకుంటారు. కాబట్టి ఆయన అడ్డైతే పోవాలని కోరుకుంటారు, అడ్డు లేకపోతే ఏం సరే. అవునా కదా? నేను కొంచెం గట్టిగా చెప్తున్నా, అంతే కదా. కాబట్టి ఈయన ముందుకు పోవాలని కోరుకుంటారు ఆడవాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి దీర్ఘ సుమంగలిగా జీవించాలన్నాళ్ళు కూడా నా మాంగళ్య బలం ఉండాలి, నా మాంగళ్య బలం ఉన్నప్పుడే నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. కాబట్టి స్త్రీజన్మ చాలా గొప్పది, సృష్టికి ప్రతిసృష్టి చేస్తుంది. సృష్టి ముందుకు పోవడం కోసం స్త్రీ ఉపయోగపడుతుంది. కాబట్టి స్త్రీ లేకపోతే జన్మ లేదు, స్త్రీ లేకపోతే ఈ జన్మ ముందుకు పోదు. ముందు ఇది రోజు మారు రోజు రావదు. ఎందుకంటే ఆమె సృష్టి చేస్తేనే కదా పిల్లలు కానీ ఎవరైనా వచ్చేది. మళ్ళీ వాళ్ళు సృష్టి చేస్తే కదా మళ్ళీ పిల్లలు ముందుకు పోతా ఉండేది. స్త్రీలకు జరుగుతున్నది. కాబట్టి స్త్రీ చాలా గొప్పది. కాబట్టి అలాంటి స్త్రీకి మాంగళ్య బలం పెట్టారు. ఎప్పుడైతే మాంగళ్యం కట్టాడో ఆ రోజు కూడా భర్త ఆయుష్ మొత్తం కూడా బాధ్యతలోనే ఉంటుంది. భర్త ఆయుష్ పెరగాలన్నా, భర్త ఆయుష్ తగ్గిపోవాలన్నా భార్య దగ్గరే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అది మాంగళ్యంలో ఉంటుంది. మాంగళ్యంలో ఉంటే ఆ మాంగళ్యం ఎలా పెరుగుతుందో అది భర్త ఎలా పెరుగుతుందంటే నువ్వు ఆ మాంగళ్యం పూజగా పెరుగుతుంది, అంతే కదా. మనం సామెత చెప్తా ఉంటారు, కొంతమంది పెళ్లి వచ్చిన తర్వాత ఆయనతో బాగా కలిసి వస్తుంది, కొంతమంది పెళ్లి వచ్చిన కలిసి రాదు. అప్పుడు ఎవరు తింటారు? ఏమేం తింటారు? ఆమెనే తింటారు, అవునా కదా. కాబట్టి